దేవుడు వాటిని చూస్తున్నాడు. ఒకవేళ నీ బాధ, నీ ప్రాణ బాధ, నీ కుటుంబ బాధ, నీకున్న పరిస్థితి బాధ, ఒకవేళ నీకున్న రక్త సంబంధులు, బంధువులు, తోబుట్టువులు, సమాజం వారు ఎవ్వరు చూడకపోయినా, దృష్టించకపోయినా, ప్రభువైన యేసుక్రీస్తు వాటినన్నిటిపై ఆయన కనుదృష్టి ఉంటున్నాడు. హల్లెలూయా! దేవుని సన్నిధిని ఆచరించాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని సన్నిధిని మనము వచ్చినట్లయితే దేవుడు మన ఎద్దకు వస్తాడు. వచ్చిన మనపై మన ప్రాణ బాధలైన ఎవరైనా ఖర్చులకు అవసరమైతే డబ్బులు ఇస్తారు కానీ పిల్లరా, ఏదన్నా పని సహాయం చేస్తారు కానీ మన బాధలు వాళ్ళు ఎవరైనా తీసుకుంటారయ్యా? ఎవరైనా తీసుకుంటారా? అమ్మా నాకు 5 బాధలు ఉన్నాయి కానీ 5 బాధలు తీసుకోమ్మా అని ఇస్తారా? తీసుకుంటారు ఎవరన్నా? అమ్మ తీసుకుంటారా బాధలు? చూస్తారు ఎవరన్నా బాధలు? ఎవరు చూస్తారు? కుటుంబంలో ఎన్నో ఎన్నో గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైన బాధలు. నరుని యొక్క జీవిత కాలం పిల్లరా, భక్తులు అంటున్నాడు యుద్ధ కాలము అని మాట్లాడుతాడు. నరుని యొక్క జీవిత దినములన్నీ యుద్ధ కాలం, పోరాట కాలం, శ్రమల కాలం దేవుడు మాట్లాడుతాడు. అందుకే ప్రయాసపడి భారం సమస్య తిన్నారా నా ఎంతటి రండి, దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. చూడండి, భక్తులు అంటున్నాడు నీవు నా బాధను విస్తరించావు. ఒకవేళ మనుషులు నీ బాధ చూడకపోయినా, భర్త నీ భార్య నీ బాధ చూడకపోయినా, భార్య నీ యొక్క బాధ చూడకపోయినా, బిడ్డలు నీ బాధ చూడకపోయినా, రక్త సంబంధం నీ బాధ చూడకపోయినా,